హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపతో ఈ విధంగా మీ ఎదుటికి రావడం ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం. అందరూ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం దేవుని వాక్య ధ్యానం చేత మన హృదయాలు సంతృప్తి చెంది దినమంతా కూడా సమాధానంగా బ్రతుకుడకు దేవుడిచ్చిన ఈ చక్కని అవకాశం కొరకై దేవునికి స్తోత్రం. ఈరోజు కొరకు మరొక లేఖనాన్ని మనం చూద్దాం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ప్రసన్నత కొరకై ఈ మాట మనం ఒకసారి ఆలోచించేద్దాం. ప్రసన్నత అనగా ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృపను చూరగొనటం. మనము ఉద్యోగం చేసే వాళ్ళ అధికారుల యొక్క ప్రసన్నత పొందాలని వారిని సంతోషపెడతారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా పనిచేస్తారు, వీలైతే వారికి బహుమానాలు ఇస్తారు. అధికారులు వారి పై అధికారులకు, ప్రజలు వారి యొక్క అధికారులకు, పిల్లలు వారి తల్లిదండ్రుల ఎడల, ఈ విధంగా పై వారి యొక్క ప్రసన్నత కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈరోజు యెహోవా ప్రసన్నత, ప్రైజ్ ద లార్డ్, సర్వశక్తుడైన దేవుని ప్రసన్నత, సర్వాధికారి సమస్తము చేయ శక్తి గలవాడి ప్రసన్నతని ఈరోజు మనం పొందగోరుకుందాం. మనుషుల ఎడల మనం ప్రసన్నులం అవ్వాలని కోరుతాం. వారి వంతులో, వారి యొక్క అధికారంలో, వారి ఆధీనంలో ఉన్న వందగా చేయగలుగుతారు. కానీ సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారము గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఆయన ప్రసన్నత పొందితే, ఆయన ఎడల మీరు ప్రసన్నులవుతే ఇంకెంత బాగుంటుంది. కాబట్టి ఈరోజు కీర్తనకారుడు అడిగినట్లుగా నేను యెహోవా ప్రసన్నత పొందాలని ఆయన దగ్గర ఆ వరమును నేను అడుగుతున్నాను అంటాడు. దానికోసం ఆయన మందిరావరణంలో ఉంటున్నాడట, ఆయన యొక్క సన్నిధిలో నిలుస్తున్నాడట. నువ్వు కూడా, మనందరం కూడా ఆయన సన్నిధిని చేరి, వీలైతే నువ్వు ఉన్న చోట మోకరించి, అవకాశం ఉంటే ప్రార్థన స్థలానికి వెళ్ళి, ఇంకా అవకాశం తీసుకొని దేవాలయంలోనికి వెళ్ళి ఆయన మందిరములో ప్రార్థించి ఆరాధించి ఆయన ప్రసన్నతను కోరుకోగలవా? ఆయన ప్రసన్నత నీ మీద ఉంటే ఇక ఈ లోకంలో నీకేమీ కొదవ ఉండదు. సమస్తము సాధ్యమవుతుంది. ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం నీ మీద ఉంటుంది. కనుక యెహోవా ప్రసన్నత నీకు దొరుకునట్లుగా నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించు. మహోన్నతుడైన మా దేవా, మానవులను కనికరించే దేవా, ఇదిగో నీ ప్రసన్నత కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ బిడ్డలందరి ఎడల మీరు దయ చూపండి. మేము మాకంటే గొప్పవాళ్ళ ఎదుట వారి ప్రసన్నతను కోరుకుంటాం. కానీ ఈరోజు సర్వశక్తుడైన మీ ప్రసన్నత యొద్దకు వస్తున్నాం. కనికరించండి. అందుకొరకు మీ సన్నిధిని ఆశ్రయించి, మీ ఎడల ప్రార్థన చేసి, మీ సన్నిధానములో గడుపుచు మీ దయా కనికరములను మేము పొందుకోగలిగేటట్లు సహాయం చేయండి. ఎవరెవరైతే మనుషుల దయ పొందలేక, పరిస్థితుల దృష్ట్యా వెలివేయబడి, ఎవరి ఎడల వారికి కనికరము రాక, ఎవరూ వారిని కనికరించేవారు లేక ఉండిపోతున్నారో, అలాంటి వారందరికీ ఈ లోకమందున్నటువంటి ధనము, బలగము, బలము, వీటన్నిటికంటే కూడా మీ ప్రసన్నత పొందుకోగలిగేటట్లు సహాయం చేయండి. దేవుని ప్రసన్నత సమస్తము చేయునుగాక. ఆ విధంగా నీ బిడ్డలందరి ఎడల మీరే దయ చూపండి. అందుకొరకు మీ సన్నిధిలో వారు గడుపునట్లుగా, మీ ఎడల కృతజ్ఞత కలిగినట్లుగా, మీ యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా మీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని ప్రసన్నత మీకు దొరుకునుగాక. గాడ్ బ్లెస్ యు.